ఏం చేద్దాం ఎలా చేద్దాం ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇదే టాపిక్ నడుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన 9 మంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సై అంటున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న ధీమాలో వారున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ చర్యలు ఎలా ఉంటే దానికి అనుగుణంగా నడుచుకోవాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వేటు పడుతుందా, బై ఎలక్షన్స్ వస్తాయా అన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. పార్టీ ఫిరాయించినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏం జరుగుతుందనే దానిపైన ఒక ఉత్కంఠ, ఒక ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఒక ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల లోపు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని ఏ రకంగా అయినా సరే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికే స్పీకర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో పార్టీ మారినటువంటి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వాళ్ళ వివరణ కోరే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో భేటీ వారు వివరణ తీసుకున్నారు. సో ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదే సమయంలో ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం మాత్రం చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. కొంత ఆసక్తికరంగా మారింది. అసలు సీఎంతో ఆ భేటీలో ఎలాంటి చర్చ వచ్చిందనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వ్యూహాలు, ఒకవేళ పార్టీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్పీకర్ గతంలో చాలా, అంటే వీళ్ళు స్పీకర్ ఇప్పటికే స్పీకర్ కార్యాలయం కూడా గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గత స్పీకర్లు కావచ్చు, గతంగా శాసనసభకు సంబంధించిన స్పీకర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి పరిమితులు ఉన్నాయి. సో గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ లో వరకు తీసుకున్న తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా సుప్రీం నిర్ణయం అమలు చేయాల్సిందేనా, శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య ఎట్లాంటి గ్యాప్లు ఉన్నాయి. సో గతంలో వచ్చిన తీర్పులకు అనుగుణంగానే స్పీకర్ కాదని ఇప్పటికే అనేకమైనటువంటి సూచన సలహాలు తీసుకుంది. న్యాయ కోవిధులతో సహా అదేవిధంగా అడ్వకేట్ జనరల్ తో కూడా భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ మారిన ఎమ్మెల్యేలు భేటీ కావడంతో కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి రేవంత్ వాళ్ళకి ఎలా గైడ్ చేయబోతున్నాడు, అదే సందర్భంలో ఒకవేళ కనుక స్పీకర్ తప్పని పరిస్థితుల్లో అంటే ఇప్పటికి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి ఆధారాలను బీఆర్ఎస్ సమర్పించింది, సుప్రీంకోర్టులో సమర్పించింది. అదే స్పీకర్ కూడా కార్యాలయం సమర్పించినట్టు కూడా మనకు వినికిడి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే గతంలో పార్టీ మారినప్పుడు వాళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, కండువాల విషయంలో కావచ్చు, వాళ్ళు వ్యవహరించిన తీరుపైన ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సో ఈ ఆధారాలతోనే వారి మీద వేటు పడే అవకాశాలు లేకపోలేదు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. అందులో మొత్తం కాకుండా ఒక 4 ఎమ్మెల్యేల పైన మాత్రం అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి వారిలో ముఖ్యంగా ప్రధానంగా వినబడుతున్న పేరు దానం నాగేందర్. ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఒక పేరు కాగా, మరొకరు భద్రాచలం ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు కడియం శ్రీహరి. ఈ 3 పేర్లు ప్రధానంగా వినపడుతూ ఉన్నా. వీళ్ళు పార్టీ మారిన సందర్భంలో కండువాలు మార్చడం. ఎందుకంటే ఒక రకంగా మొన్న లోక్సభ ఎన్నికల్లో ఖైరతాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీ కంటెస్ట్ గా రంగంలో దిగాడు. అంటే ఖచ్చితంగా అతను పార్టీ మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి లోక్సభ ఎంపీగానే క్యాండిడేట్ కావడంతో అతనిపై వేటు కూడా అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అదే సందర్భంలో మరొకరు ఒక సీనియర్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి కడియం శ్రీహరి కూడా తన కూతురుని కాంగ్రెస్ తరఫున రంగంలో దించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో బహిరంగంగానే పాల్గొనడం, ఇవన్నీ కూడా చూస్తే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ సంబంధించి ఇంటర్నల్ మీటింగ్ లో పాల్గొనడం, ఇంటర్నల్ మీటింగ్ లో కండువాతో పాల్గొనడం కొన్ని ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా కొంత ఆయా పార్టీకి ఎమ్మెల్యే పార్టీ మన ఎమ్మెల్యేలు కొంత బుబ్బులు రేపుతుందని చెప్పవచ్చు. అయితే ఇది ఒక వైపు ఉండగా మరోవైపు వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, 3 కూడా మేము రాజీనామా సిద్ధంగా ఉన్నాం, ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు అనేక సందర్భాల్లో ఇచ్చారు. సో మరోవైపు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మన స్పష్టమైన ఆధారాలు సమర్పించాం కాబట్టి స్పీకర్ వాళ్ళపై వేటు వేయాల్సిందే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన. అప్పుడు ఉప ఎన్నికలు రాక తప్పదు అనే సందర్భం నుంచి ఇప్పటికే
బీఆర్ఎస్ అధిష్టానం ఒక స్పష్టమైన విధానంతో ఉంది. త్వరలోనే ఆ యొక్క నియోజకవర్గాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధపడుతుంది. మరోవైపు మన ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో భేటీ మేము రాజీనామాకు సిద్ధపడతాము, అవసరమైతే పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బంది లేకుండానే కాంగ్రెస్ పార్టీ పైన మళ్లీ రంగంలోకి దిగి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాము, మీ మద్దతు ఉండాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో త్వరలో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా ఒక నిర్దిష్టమైన ఒక వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ భేటీకి కూడా ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం ఏదైనా జరగబోతుందా? ఉప ఎన్నికలు రాబోతున్నాయా, లేకుంటే ఈ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏది జరిగినా అది తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారే అవకాశం కనబడుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒకవైపు స్పీకర్ నిర్ణయం ఉత్కంఠ కలిగిస్తా ఉంది. అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరి చేత రాజీనామా చేయిస్తారు, ఎవరి చేత ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతోంది అనేది మాత్రం కొంత పొలిటికల్ గా తెలంగాణ రాజకీయాల్లో కొంత ఆసక్తిని రేపుతుందని చెప్పవచ్చు. ఇప్పుడే ఒకవేళ కనుక ఉప ఎన్నికలు వస్తే గనక మూడు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నిలబడుకునే అవకాశం ఉంటది. సో ఒక రకంగా ఒక మినీ పోల్ కు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఉప ఎన్నికలు కనుక వస్తే చాలా రసవత్తరంగా ఉండబోతోంది. తాజా రాజకీయ పరిణామాలు గత 1.5 ఒక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తోంది. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలు తెలంగాణలో అనేక మలుపులను, తెలంగాణలో అనేక రాజకీయ మలుపులకు కారణమయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.